న్యాయస్థానం విని డిస్మిస్ చేసింది. ఆయన ఎక్కడైనా కోర్టు ఈ పిటిషన్ కాదు, ఎక్కడైనా ఎవరైనా వేసుకోవచ్చు. కానీ అటువంటి అంశం పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తీరు, రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష, 84% ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు న్యాయంలో కోర్టులో కూడా ఇంప్లీడ్ అయి బలహీన వర్గాలకు అండగా నిలుచోవాలి. లేకపోతే తెలంగాణ సమాజం మీరు చేస్తున్నటువంటి నాటకాలను పరిశీలిస్తూ ఉంది, నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఒకరోజు మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అరే అది అవివేకమైనటువంటి విమర్శ. మా కన్సర్న్ బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, మిగతా అన్ని ప్రభుత్వ యథావిధి కార్యక్రమాలు. ఇది ఒక సామాజిక విప్లవ, సామాజిక మార్పుకు నాంది పలికే అంశం. దీని తీవ్రత ఈ ప్రభుత్వం గమనించింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రులందరికీ మాట్లాడి క్యాబినెట్ అంతా కూడా చర్చించుకొని, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు బలహీన వర్గాల మంత్రులతో సహా మేము ఇక్కడికి రావడం అంటే కేసు తీవ్రత, మాకున్నటువంటి స్పందన అది. కానీ వాళ్ళకి ఆ అంశం మీద జ్ఞానం కూడా లేదు. రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ఇలా రైట్ ఇక్కడ మేము రావడము నీ కొరకు అన్నట్టుగా నువ్వు పబ్లిసిటీ వాకిటి శ్రీగారి గారికో డిప్యూటీ సీఎం గారికో నాకేం పబ్లిసిటీ కావాలబ్బా? కనీస అవగాహన కూడా. రామచంద్రరావు గారు మీరు 84% సమాజానికి వ్యతిరేకం లేరు అనుకుంటే స్వయంగా అడ్వకేట్ వచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చేసి పేపర్లన్నీ మేము ప్రభుత్వం తరఫున నీకు పంపిస్తాను. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 42% వ్యతిరేకం కాదు అంటే నీ ఆర్గ్యుమెంట్ వినిపించమని కోరుతా ఉన్నా. 5 పార్లమెంటు సభ్యులు మేము ఆనాడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళ దగ్గర వాళ్ళను డైవర్షన్ చేయడానికి మేము ప్రయత్నం జరిగిన. ఉదాహరణకు అద్వానీ తెలంగాణకు వ్యతిరేకం ఉంటే, వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్పి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతోటో, బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళతోటో చాలామందితోటి వాళ్ళను వాడుకొని చెప్పి ఆ నాయకత్వం మీద ఒప్పించి సానుకూలంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ కూడా తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం బీజేపీ నుంచి వహిస్తున్న ఎంపీలు చొరవ చూపెట్టాలి. మీ బాధ్యత సమాజం గమనిస్తూ ఉంది. తెలంగాణ కోసం మా పార్టీలు అవసరమైతే గొంతు ఇప్పినట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. 42% 55,000 బలహీన వర్గాల పదవులు వస్తూ ఉన్నాయి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనలా వాళ్ళ నోటికాని ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు, శాసనసభ్యులు, నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. నేను వాళ్ళను విమర్శిస్తలేను, విభేదిస్తలేను. నాకు మద్దతు, సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను. మేము తప్పకుండా చాలామంది ఇప్పటికే ఇంప్లిమెంట్ అయినరు. పెద్దలు బలహీన వర్గాల రిజర్వేషన్లను కొనసాగించాలనేటువంటి సామాజిక స్పృహ కలిగి, కులాలు మతము ఇవన్నీ అవసరం లేదు. 42% తెలంగాణ ప్రామాణికమైన లెక్కల ద్వారా రాజ్యాంగంలో చట్టము అన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసి ఇలా మేము ఇచ్చిన జీవోలను ద్వారా ఎన్నికలకు పోవడానికి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్లీడ్ అవుతున్నారు. ఆ ఇంప్లీడ్ సభలో మద్దతు చెప్పిన బీజేపీ, టీఆర్ఎస్ కూడా కావాలని మళ్ళీ 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 కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇంకా సామాజిక స్పృహ కలిగినటువంటి తెలంగాణ న్యాయవాదులు, నేను కొంతమంది ఎవరో కులం బీసీలు మాత్రమే కాదు, ఎస్సీలు మాత్రమే, ఎస్టీలే కాదు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు ఇందులో ఇంప్లీడ్ అయి న్యాయం కోసం చట్టంలో 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగే విధంగా న్యాయస్థానం ముందు తమ వాదనలను నిలిపియాలని బలహీన వర్గాల పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే ఇంత మేము మా యొక్క కన్సర్న్, మా యొక్క ఆలోచన విధానాన్ని మేము మొదటి నుండి
కుల సర్వే జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. 42% ఎన్నికలకు పోవడానికి 20 నెలలు ఎన్నికలు వాయిదా వేసుకున్నటువంటి ప్రభుత్వం మాదిది. కోర్టు వార్నింగ్ ఇస్తోంది 30 తారీఖు లోపల ఎన్నికలు పెట్టమని చెప్తుంటే కూడా మేము మా ప్రక్రియను ఎక్కడ మేము వెనకందుకు వేయలే. ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతూ మళ్ళీ ఎవరైనా సరే సామాజిక స్పృహ కలిగిన తెలంగాణ వాదులందరూ ఇందులో ఇంప్లీడ్ కమ్మని కోరుతూ మరొక్కసారి మా బాధ్యత బలహీన వర్గాల పక్షాన పిటిషనర్లు కూడా కోరుతాను. మేము ఎవరి నోటికాడ ముద్దను గుంజుకుంటలేం, మీకు వ్యతిరేకం కాదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లకు 1% కూడా డీవియేషన్ కాదు, ఎస్టీలకు డీవియేషన్ కాదు, ఈడబ్ల్యూఎస్కు డీవియేషన్ కాదు. జనాభా ప్రాతిపాదికన కుల సర్వే జరిగిన దాంట్లో మా హక్కుగా రిజర్వేషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి పిటిషనర్లు న్యాయస్థానం అందరికీ వచ్చు, న్యాయస్థానం మీద ఓపెన్ టు ఆల్. న్యాయస్థానంలో మీరు కొట్లాడవద్దని నేను అంటలే. విజ్ఞాపన చేసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తాను, ఆలోచన చేయండి. ఈరోజు మీరు చేసే ఆర్గ్యుమెంటు, మీరు చేసేటువంటి వితండ వాదం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగా ఎవరి హక్కును గుంజుకుంటున్నది కాదు. మీ యొక్క ఆర్గ్యుమెంటు అటువంటి వాతావరణం వస్తే మంచిది కాదు గ్రామీణ ప్రాంతాల్లో. దయచేసి మరొకసారి సామాజిక స్పృహతోటి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రానియండి. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం, పిసిసి అధ్యక్షుడి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను స్థానిక నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండి ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా, బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.